బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో జూలై 1వ తేదీ నుంచి పలు కీలకమైన ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు, క్రెడిట్ కార్డు యూజర్లు, ఆధార్ కార్డుదారులు, పాస్పోర్టు దరఖాస్తుదారులపై ఈ కొత్త రూల్స్ నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ITR-1, ITR-2 దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను జూలై 31, 2026 లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే జరిమానాలు పడటంతో పాటు నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వీలుండదు. ఇక ఆధార్ కార్డుదారులకు ఊరటనిస్తూ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ₹75 ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉచిత సదుపాయం జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అటు క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే SBI తన ఫోన్ పే క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్ ను సవరించడమే కాకుండా కొన్ని పరిమితులు విధించింది. అలాగే HDFC క్రెడిట్ కార్డు వినియోగదారులు త్రైమాసికంలో 3 ఉచిత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లాడ్జ్ విజిట్స్ పొందాలంటే అంతకు ముందు 3 నెలల్లో కనీసం ₹60,000 ఖర్చు చేసి ఉండాలి. మరోవైపు జూలై 1 నుంచి పాస్పోర్ట్ సేవలు మరింత ప్రీమియం కానున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనల ప్రకారం భారత్ విదేశాల్లో సాధారణ తాత్కాలిక పాస్పోర్ట్లు ఫీజులు పెరగనున్నాయి. చివరగా కస్టమర్లకు బ్యాంకులు తప్పుడు ఆర్థిక ఉత్పత్తులను విక్రయించకుండా నిరోధించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తోంది. దీని ప్రకారం బ్యాంకు సిబ్బంది తప్పుడు సమాచారంతో ప్రొడక్ట్స్ విక్రయిస్తే బాధితులైన కస్టమర్లకు పూర్తి రిఫండ్ తో పాటు బ్యాంకులు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో జూలై 1వ తేదీ నుంచి పలు కీలకమైన ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు, క్రెడిట్ కార్డు యూజర్లు, ఆధార్ కార్డుదారులు, పాస్పోర్టు దరఖాస్తుదారులపై ఈ కొత్త రూల్స్ నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ITR-1, ITR-2 దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను జూలై 31, 2026 లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే జరిమానాలు పడటంతో పాటు నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వీలుండదు. ఇక ఆధార్ కార్డుదారులకు ఊరటనిస్తూ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ₹75 ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉచిత సదుపాయం జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అటు క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే SBI తన ఫోన్ పే క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లను ప్రోగ్రామ్ ను సవరించడమే కాకుండా కొన్ని పరిమితులు విధించింది. అలాగే HDFC క్రెడిట్ కార్డు వినియోగదారులు త్రైమాసికంలో 3 ఉచిత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాడ్జ్ విజిట్స్ పొందాలంటే అంతకు ముందు 3 నెలల్లో కనీసం ₹60,000 ఖర్చు చేసి ఉండాలి. మరోవైపు జూలై 1 నుంచి పాస్పోర్ట్ సేవలు మరింత ప్రీమియం కానున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనల ప్రకారం భారత్ విదేశాల్లో సాధారణ తాత్కాలిక పాస్పోర్ట్లు ఫీజులు పెరగనున్నాయి. చివరగా కస్టమర్లకు బ్యాంకులు తప్పుడు ఆర్థిక ఉత్పత్తులను విక్రయించకుండా నిరోధించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తుంది. దీని ప్రకారం బ్యాంకు సిబ్బంది తప్పుడు ప్రచారంతో ప్రొడక్ట్స్ విక్రయిస్తే